కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నెల రోజులు కంప్లీట్ అయిన సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ట్విట్టర్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రజల యొక్క అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నంలో ఈరోజు జేఎస్డబ్ల్యూ టీవీ, జై స్వరాజ్య, ఓల్డ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా ఈ ప్రోగ్రాం చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మనతో చాలా మంది సీనియర్ న్యాయవాదులు మరియు ఇంటెలెక్చువల్స్ మనతో ఉన్నారు. వారి యొక్క అభిప్రాయం అడిగి తెలుసుకుందాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నెల రోజుల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల రోజుల పాలన కొంతవరకు సంతృప్తినిచ్చిందని నేను భావిస్తున్నాను. ఎందుకోసం అంటే మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ప్రజలందరికీ అందుబాటులో ఉండడం, ప్రగతి భవన్ను ప్రజలందరూ కూడా వారి యొక్క సమస్యలను చెప్పుకునే వేదికగా మార్చడం, మంత్రులు అందరూ విద్యావంతులై ఎవరికి వారు స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలతోటి మమేకం కావడం, అదేవిధంగా గత ప్రభుత్వంలో ధర్నా చౌకను ఎత్తివేస్తే మరి ప్రజాస్వామ్య దేశంలో నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం ప్రకారం కల్పించినటువంటి హక్కును పునరుద్ధరించడం, ధర్నా చౌకను మరి నిషేధాన్ని ఎత్తివేయడం, అది కూడా హర్షించదగ్గ పరిణామం. ప్రజలందరికీ కూడా మన ప్రభుత్వం ఇది మన కోసం ఉంది అనేటువంటి ఒక నమ్మకం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నెల రోజుల్లో కొంతవరకు ఆ భావన ప్రజలలో ఏర్పడింది. ఇంకా ముందు కూడా ఈ ప్రభుత్వం మాది, తెలంగాణ ఆత్మగౌరవం కోసం మరి ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం సాధించుకున్నటువంటి తెలంగాణ ఇది మనది అనేటువంటి ఒక అభిప్రాయం పేద మరి సమాజంలో, తెలంగాణ సమాజంలో ఉన్న ప్రజలకు ఉండాలి. గత ప్రభుత్వము ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదు, ఆత్మగౌరవాన్ని కూడా మంటగల్పింది. అసలు ముఖ్యమంత్రి అంటూ దొరకడం అంటే ఒక బ్రహ్మ పదార్థం లాగా మారింది. అలా కాకుండా ముఖ్యమంత్రి గారు అందరికీ అందుబాటులో ఉండడం, మంత్రులు ప్రజలతోటి మమేకం కావడం, విద్యావంతులైనటువంటి మంత్రులు ఉండడం, మేము ఈ నెల రోజుల పరిపాలనను ప్రజలకు కొంత సంతృప్తి ఉన్నది. ఇంకా కూడా దీన్ని కంటిన్యూ చేయాలని ప్రజలందరూ భావిస్తున్నారు, మేము కూడా భావిస్తున్నాము. ముఖ్యంగా పరిపాలనలో రైతు బంధు లాంటి పథకం పేద రైతులకు కొంతవరకు మాత్రమే సీలింగ్ ఉండే విధంగా ఆ యొక్క రైతు బంధును సవరించాలి. 5 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే సమర్థవంతులైనటువంటి ఒక మంచి ఐఏఎస్లు, ఐపీఎస్లు తెలంగాణ కోసం పనిచేసేటువంటి వాళ్ళందరికీ కూడా మంచి పోస్టింగ్లు ఇచ్చారు. గతంలో వేరే రాష్ట్రాల వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఎట్లా రిటైర్ ఉద్యోగులను పెట్టి ఎట్లా పడితే అట్లా అస్తవ్యస్తంగా పాలన కొనసాగింది. ఈ తెలంగాణ ఏ ప్రజల కోసం ఏర్పాటు చేస్తామని చెప్పిన తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా గత 10 ఏళ్లు పరిపాలన కొనసాగింది. ఇంకొకటి ఈ జిల్లాలలో గాని, పోలీస్ స్టేషన్లలో గతంలో ఎమ్మెల్యేలు చెప్పినటువంటి పోలీస్ అధికారులకే పోస్టింగులు ఇవ్వడంతో ఒక ప్రైవేట్ రాజ్యంలాగా ఇక్కడ నడిచింది. ఒక ఎమ్మెల్యే చెప్తేనే పోలీసు వాళ్ళు వినడం, ప్రజల హక్కులను కాలరాచే విధంగా సెటిల్మెంట్లు, భూదందాలు జరిగినాయి. అలా కాకుండా హైదరాబాద్ లో సమర్థవంతమైనటువంటి సర్వీస్ చేసేటువంటి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఎలాగైతే పెట్టారో సమర్థవంతులైనటువంటి పోలీస్ అధికారులను మరి ఈ యొక్క పోస్టింగులు ఇవ్వాలి. ఎమ్మెల్యేలు చెప్పిన వాళ్ళకి అదేదో వాళ్ళు ఏదో ప్రలోభం కోసం వచ్చినటువంటి వాళ్ళు అయితే ఆ విధంగా పనిచేయరు. అది కూడా తప్పనిసరి అటువంటి అధికారులను నియమించాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. ఈ యొక్క పాలన ఇదే విధంగా కొనసాగి ప్రజలందరికీ కూడా ఇది మన ప్రభుత్వం, తెలంగాణ ఆకాంక్షలు నెరవేరినాయనే విధంగా ఉండాలి. తర్వాత నిరుద్యోగులకు రిక్రూట్మెంట్ తొందరగా పారదర్శకంగా జరపాలి. పిల్లలందరూ నిరాశ నిస్పృహలతో ఉన్నారు. తెలంగాణ ఉద్యమం నాటికి వాళ్ళ వయసు 30 ఏళ్లు ఉన్నది, 14 ఏళ్లు కొట్లాడిండ్రు, 44 ఏళ్లు అయింది. 10 ఏళ్ల ప్రభుత్వం 50 ఏళ్లు నిండింది. తల్లిదండ్రులు చాలా పిల్లలను చదివించి ఒక ప్రయోజనం లేదనేటువంటి బాధతో ఉన్నారు కనుక వెంటనే టీఎస్పీఎస్సీని పునరుద్ధరించాలి. అన్ని ఉద్యోగాలను, ఖాళీ ఉన్న ఉద్యోగాలను అన్నింటినీ కూడా పూర్తి చేయాలి. అంతేకాకుండా ఉద్యోగాలే కాకుండా ఉపాధి కూడా అందరికీ చదువుకున్నటువంటి వాళ్లకు ఏదో రకమైనటువంటి ఉపాధి ఉద్యోగాలు త్వరగా నియామకాలు చేపట్టాలని మేము ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతున్నాము. థ్యాంక్ యూ.